हूँ पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। మరి నీకు ఇప్పుడు ఎంత వస్తుంది రోజు? అటు 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 మనసు ఆవమైంది బాగా మామూలుగా కట్టి అనుకుంటున్నాను. పైసలు లేవు, చాలా కూడా పైసలు లేవు. మన బొక్కలు బంధు అంతమంది వేస్తే కాకాచాడు 700 వస్తాయి. 700 ఏం చెప్తావు? వారానికి 700 అట. వారానికి 700. తిప్పలో ఉంది, తిప్పలో అమ్మ లేదా? ముసలమ్మ లేదా? ముసలమ్మ మీ భార్య చచ్చిపోయింది. కొడుకులు కొడుకులు మరి ఎక్కడ అనుకు పుట్ట తింటారా? మరి ఎట్లా ఇవ్వలేదు నీకు అనాథ? మరి అనాథ అంటే ఖచ్చితంగా మరి చాతన అవుతుందా పని చేసుకోవడానికి? చాతన అవుతుందా అంటున్నా. అడి చూడు అడి చూడు మన ఏది అంతే పింఛన్ ఇచ్చుడు రేవంతు పింఛను కాగా పింఛను సున్నా పెట్టు సున్నా పెట్టు పేపర్ వచ్చినే దాంట్లో సున్నా పెట్టింది అంత అవుతుంది పుట్టి అవుతుంది ముక్క అవుతుంది పింఛన్ అవుతుంది ఇంగ్రామీణ లేదు ఇంగ్రామీణ లేదు ఏ నెల వచ్చి కాంగ్రెస్ ఏది నారాయణ ఒకరు చచ్చిపోయా అవకాశం ఉంది పేపర్ ఖర్చు తిన్నా ఒకటి వచ్చి ఒక్కరు వచ్చి పోసే ఉంది మమ్మల్ని ఆదుకుంటారు ఎవరు ఆదుకుంటారు. నేను తిస్తాడు ఆయన, నేను తిస్తాను లేకుంటే ఇవ్వడు పైసలు రూపాయలు నేను తిస్తాడు 700 ఇస్తాడు. ఇవన్నీ చెప్పురు మీద చెప్పు దండా పెడతా. ఇప్పుడు లేదు ఇరుకుంటేది ఇప్పుడు లేదు రేపు వేసుకున్నా జాబ్ ఉంది, జాబ్ ఉంటే కట్టిస్తా అన్నాడు రేవంతు. మరి ఎవరికి రేపు కొడుకులు లేరు ఎవరు మరి ఎవరికి జాగా ఇల్లు ఎవరికి జాబ్ ఉన్నది ఇస్తాడు రేవంతు. మరి ఎవరికి లేదా జాగా ఎవరికి ఇస్తారు అంటున్నా? ఇప్పుడు ఉన్న ఇల్లు ఉన్నది కదా జాగా, మరి ఎవరు లేరు కదా కొడుకులు బిడ్డరు, ఎవరికి ఇస్తావు? కూలిపెక్కింది వాళ్ళు నాశ అయిపోయినా పప్పు అన్నీ సర్వ నాశనం బట్టలు గిట్టలు పోలని కడీలో రాజనాలు తిప్పలే ఉన్నా ఆదుకుంటారా నన్ను ఆదుకుంటారా? వృద్ధాశ్రమంలో ఉంటావా? మరి ఉంటావా? అలానే అన్నం పెడతాను అలానే ఉంటావా? వృద్ధాశ్రమంలో ఉంటావా అంటున్నా? వాళ్ళే అన్నం పెడతారు భోజనం పెడతారు, మరి పని చేసుకోవాలి. పని లేదు సాధన కళ్ళు పంచుకునే కళ్ళు తక్కువ కళ్ళు కనబడతలేదు కళ్ళు కనబడతలేదు చూసుకునేస్తానే కనబడుతుంది కూడా నేత మాడింటాడు సరైన మరి ఎవరున్నారు? ఎంత ముందు ఎవరున్నారు నీకు? ఇప్పుడు అందరూ కొడుకు లేరు బిడ్డలు లేరు అంటూ నువ్వు భార్య లేదంటారు. ఎవరున్నారు ఇప్పుడు నీకు? అన్నదమ్ములు ఎవరు ఉన్నారా? అన్నలు తమ్ముళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారా? అన్నదమ్ములు ఎవరు ఉన్నారా? బయట అవునా? అంటే మీకు ఈ సొసైటీలో మీకు పని దొరుకుతుందా? మీకు నెలకు ఎంతవరకు అవుతుంది? 4 నెలల నుంచి పని ఉన్నది సంఘంలో. ఇప్పుడే
ఎటువంటి ఆర్డర్లు లేవని ఉన్నదాకా బంద్ ఉన్నది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చీరలు తీసి ఇచ్చారు కదా, అప్పుడు స్టాక్ మాల్ ఎక్కువైందని ఇప్పుడు బంద్ పెట్టారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి బిల్లు. ఈ 4-5 రోజుల నెలల నుంచి అయితే మాకు పని లేక బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇల్లు రెంటు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ బాగా ఆర్థికంగా బాగా అలా బయట ఫైనాన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. పైలట్ లెక్క ముందు తెచ్చుకుంటున్నారు. ఫైనాన్స్ తీసుకుంటే వారం వచ్చేసరికి మళ్ళీ పే అంటారు, కట్టకపోతే వాళ్ళు ఆగరు. చూద్దామంటే బయట వేరే పాలిస్టర్ కానీ ఇప్పుడు చీరలు బంద్ అయినాయి. ఈ ప్రభుత్వము పట్టించుకుంటలేదు. గత ప్రభుత్వము ఇప్పుడు మా నియోజకవర్గం కాదని వీళ్ళు, మా ప్రభుత్వం కానీ వాళ్ళు ఒకరికొకరు విమర్శించుకొని మాకు పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలేదా మీకు? మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. అయితే జాగా ఉన్నది, జాగా పెట్టుకుంటే లోన్ వస్తుందని చెప్పారు అని మేము రెంట్గా ఉంటున్నాం సార్. మీరు బయట మరి పాలిస్టర్కి ఇట్లా నడవట్లేదా? అది ఎందుకు మరి ఇక్కడే వచ్చి నింపుతారు? పాలిస్టర్ ఇప్పుడు కరెంటు బిల్లు అది సబ్సిడీ ఎత్తేసారు, పాత బిల్లులు బకాయిలు ఉన్నాయని చెప్పి బంద్ పెట్టారు కదా, ఆ రకంగా కూడా పాలిస్టర్ బంద్ అయింది. ఇప్పుడు 4 నెలల నుంచి 5 నెలల నుంచి అయితే బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళు బాగా మంది రోడ్డు మీద అమ్మాలి పండుకోతుర్రు, ఆటోల మీద కారీలు అమ్ముతుర్రు, కిరాయికి ఆటో తీసుకొని ఎన్నో వేరే బండ్లు చేసుకుంటుర్రు. అందులో కూడా సరిపోతలేదు. బయట దుకాణాలు జీతం ఉందా అంటే వారానికి నెలకు 6,000, అంటే అది కూడా కాంపిటీషన్ అయిపోయింది. తక్కువ జీతానికి ఇవ్వడం కట్టడితే అని 7-8 వేలు ఇచ్చేటప్పుడు కూడా 5,000 6,000 ఇస్తే ఇట్లా బతుకుతారు సార్. ఇప్పుడు కుటుంబ పోషణ అంటే 4 ఉంటారు పిల్లలు, 2 పిల్లలు, తల్లి తండ్రి భార్య, ఇంకా ఎన్ని అవసరాలు ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కొన్నామంటే ఈ పని అంటే భయం అవుతుంది. మా కుల వృత్తి చెప్పుకుంటేందుకు మాకే భయం అవుతుంది. మేము చేస్తే ఈ పని చేద్దామంటే కనీసం ఇప్పుడు పిల్లలు ఇచ్చేదానికి కూడా మా దాంట్లో ఉన్న పిల్లలకు బిల్లు పెట్టుకోవడం 30-32 సంవత్సరాలు ఉన్నాడు, బిల్లు పెట్టడం పిల్లలు ఏమంటారు. వాడు ఎంత బుద్ధిమంతుడు కానీ, అంటే ఇల్లు ఉండి మంచి పని చేసినా కానీ వాడు ఎంత లంగానే సరే. అంటే ఇలాంటివి కూడా బాగా ఎదుర్కోవచ్చు. మా కులం పని చేసేందుకు మాకే ఇబ్బంది అనిపిస్తుంది. పద్మశాల అంటే ఫస్ట్ నుంచి ఎంతో విలువ ఉండేది. ఇప్పుడు ఈ పని అంటే కదా గా పనుల కన్నా ఊరు బాగుపడతాడని చెప్పుకునే పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోలేక, సరిగా ఆర్డర్లు ఇవ్వక, ఇప్పుడు ఇంకా యార్డు మార్కెట్ యార్డు పెట్టి ఇక్కడనే డైరెక్ట్గా దందా ఇప్పితే మంచిగా. ఆ సబ్సిడీ వచ్చేది ఆసాంలకు కాదు, యజమానులకు. ఈ ఆసాంలు ఎక్కడే ఉంటారు, వాళ్ళు సరిగా చేయక వాళ్ళకు నిండాక మాకు కూడా తిట్టలేరు. ఇద్దరం మోసపోతున్నాం. ఇటు వర్కరు ఆసాను బాగుపడే మాత్రము చేయట్లేదు. పెద్ద యజమానులు ఆపించి ప్రభుత్వం చేసింది ఏమంటారు, మేము అట్లా ఇచ్చినాము ఇట్లా ఇచ్చినాము. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ సబ్సిడీ కానీ ఈ ఆర్డర్లు కానీ అన్ని స్టేట్లే బాగుపడ్డారు తప్పించి మాకు మాత్రము ఏం లాభం లేదు. గవర్నమెంట్ ఏ రకంగా ఆదుకుంటే మీరు బాగుపడతారు? ఏ రకంగా అంటే అసలు మొత్తం గవర్నమెంటే నడిపించాలి. డైరెక్టు అసెంబ్లీ గవర్నమెంట్ అంతే. మధ్య స్టేట్లు ఉండద్దు. స్టేట్ల దగ్గర మాలు కొనుకొచ్చుకొని భూములు ఒప్పించుకొని వాళ్ళ దగ్గర టాకాలు ఇచ్చుడు, వాళ్ళు ఇచ్చిన కాడికి కూలి తక్కువ ఇచ్చిందని చెప్పుడు ఇట్లా ఉండద్దు. సాంక్షలు ఎవరికి ఉన్నాయి వాళ్ళకి గవర్నమెంటే ఇవ్వాలి, ఆధార్ మాలు ఇవ్వాలి, భూములు పోసి ఇవ్వాలి, వాళ్ళే కొనాలి. ఇట్లా అయితే బాగుపడుతుంది. గవర్నమెంట్ నుంచి నీకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేవా? ఏ రకమైన ఏ బెనిఫిట్స్ అంటే మీరు ఇప్పుడు థ్రిఫ్ట్ పథకం కడుతున్నా, మీరు థ్రిఫ్ట్ వర్తించిందా మీకు? థ్రిఫ్ట్ కడుతున్నాం కానీ ఇంకా డబ్బులు రాలేవు. అప్పట్లో కరోనా వచ్చినప్పుడు నేను అప్పుడు కట్టలేను, అప్పుడు కట్టిన కాడికి ఇచ్చారు కానీ ఈ మధ్య కట్ అవుతుంది. వర్కర్ టు ఓనర్ వర్క్ షెడ్లు ఇస్తా అంటారు, మరి మీకేమైనా సంకేతాలు అందినాయా? లేవు. తెలంగాణ రాకముందు నుంచి చెప్తున్నారు, అప్పటి నుంచి అర్థం ఉంది. సరే, ఇలా రోడ్డు మీద పడే బాధ వచ్చింది.
ఎన్ని సంవత్సరాలు మీరు నేను చేయడానికి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏం రాలేదు వరకు అయితే. ఏం రాలేదు. ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. చాలా మంది అది మన ఇక్కడ నగర్లో కూడా చచ్చిపోయారు. మా ఇది గౌన్లో యాదగిరి చచ్చిపోయింది, ఉడేసుకొని చచ్చిపోయింది. ఆయన లేకనే ఇంట్లో పరిస్థితి